ఏపీలో మనకి రిజల్ట్ పోల్ రేపే అయితే నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలతగా వస్తుంది అనుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ కూటమికి అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ వస్తే ఏ మార్పులు జరుగుతాయి అనుకుంటున్నాను? పవన్ కళ్యాణ్ వస్తే యూత్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు అనిపిస్తుంది. పిఠాపురంలో ఎట్లా అయినా గెలుస్తాడు. ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్పి ఒక లేడీ నిలబెట్టిళ్ళు. ఆమె కూడా నాకు ఎవరు కరెక్టు ఏంటంటే నాకు ఎక్కువ సపోర్ట్ లేదు. నాకు మొత్తం సపోర్ట్ లేదు. నాకు మొత్తం పవన్ కళ్యాణ్కే ఉంది. నన్ను సాదుకుంటారు, చంపుకుంటారు అని ఆమె బాగా స్టోల్స్ నస్తున్నాయి. కాకపోతే ఏదేమైనా కూడా రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే మన హైదరాబాద్ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ అట్లా డెవలప్ చేసిండో, ఆంధ్రాలో కూడా అట్లా ఐటీ కంపెనీస్ రావాలని బాగా కోరుకుంటారు యూత్. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో 80-70% దాకా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అంటే జగన్ పరిపాలనలో చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎట్లయితే మనకు లాస్ట్ 5 years బ్యాక్ 5 years మన కేసీఆర్ వాళ్ళు ఎట్లయితే ఏసీలో ఆడ జగన్ చేయలేకపోయిండు. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది ఆంధ్ర. మళ్ళీ అప్పులు కూడా బాగా చేసిండని బాగా వస్తుంది. కమింగ్ టు తెలంగాణ, ఆంధ్ర అక్కడ ఆడ ఐటీ కంపెనీస్ లేవు, తీసుకురాలే. అందుకనే వాళ్ళు యూత్ కానీ కొద్దిగా ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ కానీ సిబిఎన్ రావాలని బాగుంది వాళ్ళకు. ఓకే, అంటే సిబిఎన్ వస్తే ఫస్ట్ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? సిబిఎన్ జరిగితే నాకు తెలిసి కొద్దిగా వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు మంచిగా ఇచ్చారు. అండ్ ఐటీ డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాడా. ఆడ బాగా గ్రోత్ అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఫైనాన్షియల్ ఏరియాస్లో బాగా అవుతాయి అని అందుకనే అనిపిస్తుంది. మళ్ళీ హామీలు కూడా మంచిగా ఇచ్చిళ్ళు. మనకెట్లా అయితే ఇచ్చిల్లో వాళ్ళకు కూడా అట్లనే ఇచ్చిళ్ళు. ఓకే, ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు అనుకుంటున్నారు మరి? పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి ఒక మినిస్టర్ పదవి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తామని అనుకుంటున్నాం.